మెస్సీతోని రేవంత్ రెడ్డి ఆడుకుంటా క్రికెట్ మన ఫుట్బాల్ ఎట్లా తన్నిండో ఒక 2 నెలల చంటి పాపను మస్సోన్ రెడ్డి ఫుట్బాల్ లెక్క తన్నిండు. మరి ఇన్స్పిరేషను ఈయన కాళ్ళు ఈడ ఆడినందుకు ఆయన కాళ్ళు ఆడినాయో నా వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకున్నట్టున్నాడు ఆయన. అందుకే ఇప్పటివరకు సక్రమంగా కేసులు బనాయిస్తలేరు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టినామంటారు. దాంతోపాటు హత్యా నేరం కేసు కింద పెట్టినాడే రేవంత్ రెడ్డిని. ఏమన్నా కొంచెం ఇది జరిగింది, ఆల్రెడీ జరిగింది, సరే ఇన్ని రైట్ డైరీ తీసుకుపోతున్నాడు అని అనిపిస్తుంది. కానీ లేకపోతే మాత్రం సవాలే లేదు. చూడండి మీరు, నేను ఆయన బరాబర్ అంటున్నా పోస్ట్ మార్టం రిపోర్టు నెగటివ్గా రాకపోతే చూడండి వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళంతా ఏ స్థాయికైనా పోగలుగుతారు. వాళ్ళని కాపాడేందుకు, పైసలను కాపాడేందుకు ఏ స్థాయికన్నా పోతారు. ఇది బరాబర్ జరగబోతున్నది. ఎందుకంటే ఇలా చూస్తున్నాను, నేను పొద్దున్న చూస్తున్నా ఈవెంట్స్ ఎట్టెట్ట దాన్ని ఏ డైరెక్షన్లో తీసుకుపోతున్నారు. నిన్న ఏసీపీ మాట్లాడే క్రమంలో కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మేము అది రావాలి, చూడాలి, ఇవన్నీ. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ప్రకారం అన్న రాసుకొని పెట్టుకోవాలి కదా వీళ్ళైతే. ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్లో రాసేటప్పుడు ఈ కంప్లైంట్ దాని ప్రకారంగా జరిగిందని అయితే ఫస్ట్ అయితే రాసుకోవాలి కదా. నీ ఛార్జ్ షీట్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావో చేసుకో, మాకు తెలియదు. కానీ ఇక వీళ్ళన్నీ చెప్పమంటే లీగల్ పాయింట్స్ చాలా మాట్లాడతారు. కానీ కొన్ని హ్యుమానిటేరియన్ గా మన మానవీయ ప్రతి దాన్ని లీగల్ గా చూడాల్సిన అవసరం లేదు కదా. ఈ ఎస్పెషల్ ఈ కేసు నిజానికి ఖచ్చితంగా హ్యుమానిటీ గ్రౌండ్ లో చూడాల్సినటువంటి కేసు కదా. ఒక్కటే అమ్మా, వాళ్ళది రేకుల ఇల్లు అంట. నేను పోయి చూడలేదు. ఇలా పోయిన ఒక ప్రెస్ మిత్రుడు చెప్పిండు, ఘోరమన్న వాళ్ళ బతుకులు కావాలి. వాళ్ళకి ఏం కోపం అమ్మా, మధుసూదన్ రెడ్డి అనేట మీద వీళ్ళకి ఏం కోపం? ఎందుకు చెప్తాడు నా బిడ్డను తన్నిండని చెప్పాల్సిన అవసరం ఏంది? వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఏంది? గెట్టు పంచాయతా, గూడ పంచాయతా? అదే చెప్తున్నా కదా. వాళ్ళ ఇంట్లో హత్య చేసిరా వీళ్ళు ఎవరన్నా? కాదు కదా. ఎందుకు చెప్పాలి? అబద్ధం ఎందుకు చెప్పాలి? దేవుని సాక్షిగా ఆడ జరిగింది అనేది ఎందుకు చెప్తుంది? మొక్కు చెల్లించుకుంటుంది కదా ఆడికి వచ్చింది. బిడ్డ పుట్టిందని చెప్పి ఎప్పుడో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం. ఆ మొక్కు చెల్లించింది కదా వచ్చింది. వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంది? అబద్ధం చెప్తుందని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పేదోళ్ళు కాబట్టి వాళ్ళ దిక్కు ఎవరు ఉండలేరు కాబట్టి.